ఒకవైపు ఏపీలో ఎన్నికలు దూసుకొస్తుంటే మరోవైపు సమ్మెతో సెగలు పుట్టిస్తున్నారు అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు. వేతనాలు పెంచి గ్రాట్యుటీ సదుపాయం కల్పించాలని అంగన్వాడీ హెల్పర్లు 27 రోజులుగా సమ్మె చేస్తున్నారు. పలు దఫాలు అంగన్వాడీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలించలేదు. ఇక సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరిన అంగన్వాడీలు, హెల్పర్లు సమ్మె చేస్తుండటంతో జీతంలో కోత విధించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు అంగన్వాడీలు నిర్ణయించగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమని ఉత్తర్వులలో పేర్కొంది ప్రభుత్వం. ఎస్మాతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటికీ అంగన్వాడీలు ఏమాత్రం పట్టించుకోకుండా నిరసన కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వం ఎస్మా చట్టంపై ఏమాత్రం వెనక్కి తగ్గలేదంటున్నారు అంగన్వాడీలు. డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో 2 వారాలుగా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో నిన్న ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రధాన అంశాలపై ప్రభుత్వం ఎటూ తేల్చలేదన్నారు కార్మిక సంఘాల నేతలు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కార్మికులు సమ్మె విరమిస్తే 10 రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఒకవైపు అంగన్వాడీలు వాళ్ళ సమ్మె కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు ఎస్మా ప్రయోగించింది. 10 రోజుల్లో మీరు సమ్మె విరమించి 10 రోజులు వస్తే 10 రోజుల్లో పరిష్కరిస్తామని కూడా ప్రకటించింది. మరి అంగన్వాడీలు ఎందుకు ఇంత మొండికేస్తున్నారు? ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఇప్పటికే పూర్తయిపోయిందని చెప్పాలి. 5 గంటల కల్లా మీరు సమ్మె విరమించి విధుల్లోకి చేరాలి, లేకపోతే కనుక ఈ యొక్క టెంట్ను కూల్చివేస్తామంటూ ఈరోజు ఉదయం పోలీసులు అంగన్వాడీ సంఘాలకు ఒక హెచ్చరికను కూడా ఇచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద అయితే ఒక ఉత్కంఠ వాతావరణం కనపడుతుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందనే ఒక అనుక్షణం అయితే ఇక్కడ ఒక టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్తో పాటు సంఘాల నేతలు ఉన్నారు. పోలీసులు ఏమని చెప్పారు మీకు అసలు ఏం చేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఎస్మా చట్టము ఇచ్చారు కాబట్టి మీరందరూ డ్యూటీలో జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే మీ టెంట్ ఉంచము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేమైతే మాకు ఎస్మా చట్టాలు లాంటివి ఎన్ని చట్టాలు వచ్చినా సరే మా సమస్య పరిష్కారం అవ్వాలి, మా కనీస వేతనం ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, వేతనంతో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం ఇవ్వాలి, మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేయాలి. ఇవి మెయిన్ మా డిమాండ్స్ అసలు ఏమేమి గురించి మాట్లాడకుండా ఈరోజు మొన్న 5వ తారీఖు డెడ్ లైన్ అని పెట్టారు. కలెక్టర్లు, పీడీలు, సిడిపిఓలు అందరూ కూడా 5వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు జాయిన్ అవ్వకపోతే మీకు మాకు సంబంధం ఉండదు, మీ డిపార్ట్మెంట్కి మీకు సంబంధం ఉండదు అని చెప్పేశారు. అయినా పర్వాలేదు మేడం, ఎందుకంటే మేమంటే మీకు అంత ప్రేమ ఉంటే, మేము మీ పిల్లలమని అనుకుంటే మేము సమ్మె లీగల్గానే ఇచ్చాం, అన్లీగల్ కాదు కదా. మరి లీగల్గా మేము 20 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి మేము సమ్మె చేస్తున్నామని చెప్పి డైరెక్టర్ గారికి ఇచ్చాం, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చాం, మినిస్టర్ గారికి ఇచ్చాం, అన్ని డిపార్ట్మెంట్ల మినిస్టర్లకి ఇచ్చాము, ముఖ్యమంత్రి గారికి పంపించాము, మరి పీడీలకు ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, అందరికీ ఇచ్చాము కదా. అందరికీ ఇచ్చి మేము సమ్మెలోకి వెళ్తున్నాము అని చెప్పిన తర్వాత ఈ రోజు వచ్చి మీరు సమ్మె చేయటం, మీరు అత్యవసర సర్వీసుల్లోకి వస్తారు అని చెప్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అని చెప్పి పోలీసులు కనుక వచ్చి మిమ్మల్ని అందరినీ అడ్డుకుంటే, అరెస్టులు చేస్తే ఏం చేయబోతారు? మేమైతే ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా అసలు ఎంత కసిగా ఎంత కోపంగా ఉన్నారు అని అంటే, మీరు అసలు మా సమస్య పరిష్కరించకుండా మమ్మల్ని ఏదో చేసేసి భయభ్రాంతులకు గురి చేసేద్దామని అనుకుంటున్నారు. అంగన్వాడీలు బెదరం అదరం
ఇది అంగన్వాడీలు అదరం బెదరం అని చెప్పని ఒక సంకేతాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లందరూ కూడా ఏ క్షణాన ఏం జరుగుతుందన్న ఒక అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ శివకుమార్. వెంకట్తో బాబీ.